శ్రీనివాస వర్మ గారికి, ఎమ్మెల్యే గొండ ఉమా గారికి, ఎమ్మెల్యే పెద్ద రామ్మోహన్ రావు గారికి, ఎమ్మెల్యే గోడి ప్రసాద్ గారికి, మరియు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఇరానీ గారికి, మరియు జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్ గారికి, మరియు వేదికను అలంకరించిన క్రెడాయ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ఇక్కడికి విచ్చేసిన క్రెడాయ్ మెంబర్స్కి, మీడియా పర్సన్ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరిని ఈరోజు ఇక్కడ నేను కలవటం. ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రావాల్సింది, అనుకోకుండా వారి యొక్క ప్రోగ్రాంలో కొద్దిగా చేంజ్ రావటం వల్ల రాలేకపోయారు. నాకైతే స్పెసిఫిక్గా చెప్పారు, ఖచ్చితంగా ఎటువంటి పనిన్నా పోయి వాళ్ళతో ఇంటరాక్షన్ కమ్మని. మీకు అందరికీ తెలుసు, 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా డెవలప్మెంట్ జరిగింది. ప్రత్యేకంగా మా మున్సిపల్ శాఖ కావచ్చు, డెవలప్మెంట్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పాజిటివ్గా అన్ని ఇన్నోవేటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు. వారి యొక్క గైడ్లైన్స్లో నేను చాలా రిఫార్మ్స్ ఇచ్చాను. ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు. అయితే గత 5 సంవత్సరాల్లో కొన్ని చేంజెస్ రావటం, దాని మీద యాక్చువల్గా నేను మంత్రి అయిన ఈ 2 monthsలో అధికారులందరితో డైలీ డిస్కస్ చేస్తాను. ప్రత్యేకంగా అర్బనైజేషన్, మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎవ్రీడే ఐఎమ్ డిస్కసింగ్. ఈ మధ్య చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి ఇంటర్లైక్ అయిన డిపార్ట్మెంట్ యొక్క అధికారులందరినీ పిలిచాను. నేను ఫైర్ డిపార్ట్మెంట్ నుండి పిలవటం జరిగింది. ఫైర్, మైన్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ, అదేవిధంగా ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులందరినీ పిలిచి ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. బిల్డర్స్ ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, తిరగకుండా చేయటం ఎట్లనే ఉద్దేశంతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు అన్నింటినీ ఈ యొక్క సాఫ్ట్వేర్తో, టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసేటట్టుగా డిస్కస్ చేయటం వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా 1 month టైం ఇచ్చాను, 30 daysలో కంప్లీట్ చేయాలని. ఆ సాఫ్ట్వేర్ టెక్నికల్ పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సీరియస్గా. అంటే ఇప్పుడు ఫైర్ ఉంది, మీరు ప్లాన్ అప్లై చేస్తారు, వాడొచ్చి చూసేదేం లేదు, బిల్డింగ్ కట్టిన తర్వాత ఫైనల్గా అందువల్ల ప్లాన్ బేస్ చేసుకొని మీరు మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్లోనే మీరు ఎంత కట్టాలో అమౌంట్ కట్టేస్తే అది డైరెక్ట్గా లింక్ ఫైర్ కార్డులో పోతుంది. ఫైర్ అండ్ ఆటోమేటిక్ ఆన్లైన్ అప్రూవ్ ఇస్తుంది. అదేవిధంగా ఈసీ కోసం మీరు రిజిస్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు. అలా తిరగకుండా చేయాలంటే రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఉండే ఆ సాఫ్ట్వేర్ని యాక్చువల్గా మా దాంట్లో లింక్ చేస్తున్నారు. మీ ఈసీకి కావాల్సిన అమౌంట్ కట్టేస్తే అది మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ దాంట్లోనే మీరు దాంట్లో పేమెంట్ కట్టేస్తే ఇది డిస్ప్లే రిజిస్టర్ డిపార్ట్మెంట్లో డిస్ప్లే అవుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా అప్రూవల్ ఇవ్వటం. ఈ విధంగా ఫైర్ కావచ్చు, ఈసీ కావచ్చు, ఇవన్నీ యాక్చువల్గా డిస్కస్ చేశాను. అదేవిధంగా నాలా కోసమే మీరు మళ్ళీ రెవెన్యూ తెలియపోవాల్సిన అవసరం లేదు, ఆర్టీఓ తెలిపి మీరు నాలా ఫీజు ఎంతో అది జనరేట్ చేస్తుంది. ఆ ఫీజు మీరు కట్టేస్తే మున్సిపల్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, రెవెన్యూ సాఫ్ట్వేర్ 2 ఇంటర్ఫేస్ చేస్తున్నాం. అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఎంత కట్టాలని. అది మీరు కట్టేస్తే, అంటే కట్టేటువంటి ఆన్లైన్లో మున్సిపల్ దాంట్లో కట్టేస్తే అది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఈ విధంగా మీరు ఇతర ఆఫీసులు తిరగకుండా ఆన్లైన్ వచ్చేసే విధంగా నేను చాలా డీటెయిల్గా అధికారులతో మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాను. దే ఆర్ వర్కింగ్. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ని మా యొక్క సాఫ్ట్వేర్ దాంతో ఇంటర్లింక్ చేస్తున్నారు. 1 month అవుతుంది. అయితే ఒక్కటి మాత్రం, అంటే మార్కెట్ చేసింది రిలీజ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళ చట్టంలో అది ఆన్లైన్ కాకుండా రిటర్న్ డాక్యుమెంట్స్ మీద ఉంది. అందువల్ల అదొక్కటి తప్ప మిగతా అన్ని సులభం చేస్తే ఖచ్చితంగా 1 monthలో చేయాలని ఆదేశించారు. అవుతుందని మీ అందరికీ చెప్తున్నాను.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ దీంట్లో నెంబర్ 1 ఉంటుంది. అంతేకాదు ఈ మధ్య కొంత స్టడీ చేశా. గత పీరియడ్లో అధికారులు కొర్రీ వేయటం, ఒక కొర్రీ వేయటం, ఆ కొర్రీ క్లియర్ కాగానే మళ్ళా కొర్రీ వేయటం, మళ్ళా క్లియర్ కాగానే మళ్ళా కొర్రీ వేయటం, ఇలా మన ఈ మధ్య చూస్తే 120 కొర్రీలు ఒక అప్లికేషన్ చేస్తున్నారు. దాన్ని కూడా తీమన్నా వేసే కొర్రీలని ఒకే రోజు చేసేస్తే మీరు క్లియర్ చేసుకుంటారు. అవి కూడా చాలా మైన్యూట్గా గత ఇచ్చిన పర్మిషన్లో ఎంతంత డిలే అయినాయి, ఎందుకు డిలే అయినాయి, ఎన్నిసార్లు కొర్రీ చేస్తారు, అది కూడా యాక్చువల్గా స్టడీ చేస్తూ దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే నేను ఆల్రెడీ నన్ను క్రీడావిడ కలిశారు, అదర్ ఆర్గనైజేషన్ కలిశారు. నేను అందరికి ఒకటే చెప్పాను, ప్రభుత్వం వచ్చింది ఈ మధ్య కొద్దిగా టైం ఇవ్వండి. ఇతర రాష్ట్రాల్లో అదర్ స్టేట్స్లో హౌ దే ఆర్ గివింగ్ దిస్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ అవన్నీ స్టడీ చేయమని కమిటీ వేశాం. దాదాపు 11 రాష్ట్రాలకి అధికారులు పిలిచారు. ఐ థింక్ నౌ దే ఆర్ ఇన్ కేరళలో కూడా వచ్చేస్తే 25కి కంపారిటివ్ రిపోర్ట్ మన స్టేట్ అదర్ స్టేట్స్లో ఉన్న ఈ ప్రొసీజర్లన్నింటినీ ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ చేయమన్నాను. అదైన తర్వాత ఒక డిస్కస్ చేస్తా. అదైన తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ని పిలిచి మీ అందరితో డిస్కస్ చేసి వీలైనంత వరకు సులభతరం చేస్తాను. అప్రూవల్స్ లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయటమే కాదు, వాటి ఇంప్లిమెంట్స్ కూడా 100% సింప్లిఫై చేస్తాను. మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది చేసే ముందు కూడా మిమ్మల్ని గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత జీవో నెంబర్ 60 అప్పుడు మేము ఇచ్చాము, దానిలో అమలు చేయలేదని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను వర్కౌట్ చేసి యాక్చువల్గా చేస్తాను, మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ దాని మీద అది కూడా నేను డిస్కస్ చేస్తాను. టీడీఆర్ తణుకు అది చాలా పెద్ద స్కామ్. అటు ఏసీబీ కానీ లేదా మేసర్ కమిటీ కానీ ఒకే రిపోర్ట్ ఇచ్చారు. అది 56-59 కోట్లు 730 కోట్లకి రైట్ చేశారు. అయితే కోర్టు ఇచ్చింది ఏంటంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. దాన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ వేసాము. వీలైనంతకు యాక్చువల్గా ఇబ్బంది ఉండదు. అంటే అది రైట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయమన్నారు. అది యాక్చువల్గా చేస్తారు. మీరు అది కూడా అడుగున్నారు నాకు. అదేవిధంగా ఇంకా అడిగింది మీరు ఏదైతే సింగిల్ విండో అన్నారు, దాన్ని చాలా నేను సింప్లిఫై చేస్తున్నాను. మీ అందరికీ ఈ సౌకర్యంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో అర్బనైజేషన్ డెవలప్ కావాలని, అన్ని దగ్గర ఉపాధి రావాలని. అందుకే నేనైతే అర్బన్ అథారిటీ వాళ్ళందరూ విజయాన్ని వైస్ చైర్మన్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అర్బనైజేషన్ విలేజ్లో కూడా ఎక్కడైతే అర్బన్ అథారిటీ ఉందో అక్కడంతా డెవలప్ చేయాలి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీకు సులభతరం చేస్తాం, రూల్స్లో చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను. మీరు కూడా ఆ విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. చాలా సులభతరం చేస్తాను, మీకు ఇవ్వటం కూడా ఫాస్ట్గా ఇప్పిస్తారు. డీవియేషన్ మాత్రం చేయకుండా చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ, అమరావతి మీకు అందరికీ తెలుసు, అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో ఓన్లీ 58 days 34,000 acres ఇచ్చారు ల్యాండ్. 2015 January 1st నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28 అర్ధరాత్రికి ఇచ్చారు. చిన్న లిటిగేషన్ బిల్డ్. దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే ప్రభుత్వం పోవడం జరిగింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, దీని యొక్క ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు జరిగినవన్నీ టేకప్ చేసి టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని, దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ఖచ్చితంగా చేసి ప్రపంచంలో
భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తానని మీ అందరికీ తెలియజేసి, మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నా. నాకు ఫ్లైట్ ఉంది యాక్చువల్గా.